మా ఛానల్కి తిరిగి స్వాగతం అండి. నమస్కారం. నేను ఇప్పుడు బొరుగుల ఉగ్గాని చేయబోతున్నాను. బొరుగులు అయితే నీళ్ళల్లో కడుక్కోవడానికి రెడీగా ఉంచుకున్నాను. జస్ట్ 3-4 మినిట్స్ అయితే ఇవి నానిపోతాయండి. ఇవి అయిపోతున్నాయి. ఇక్కడైతే పొయ్యి మీద ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసేసి నూనెలో వేయించుకున్నాను. టమాటాలు కూడా ఇప్పుడు వేసానండి. ఈ టమాటాలు కూడా కాసేపు మగ్గిన తర్వాత బొరుగులు వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు, పసుపు, ఈ టమాటాలు కాస్త బాగా మెత్తగా మగ్గిపోవాలి నూనెలో, అంతవరకు వేయించుకోవాలి. ఈ టమాటాల జ్యూసు బాగా రావాలి మెత్తగా. ఆలోపు పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పాలు ఇచ్చే వాళ్ళకి పాలు, కాఫీ ఇచ్చే వాళ్ళకి కాఫీలు. ఓకే, అది మగ్గేలోపు ఇక్కడ మనము బొరుగుల్ని వడగట్టుకుందామండి. బాగా తేమ లేకుండా బాగా పాలైతే పొంగుతున్నాయండి. సన్న మంట మీద కాంచుకుందాం. సన్న మంట మీద కూడా కాసేపు కాగాలండి పాలు. దీంట్లోనే మనము ఉప్పు వేసేసుకుందామండి. వేగిన దాంట్లో మనము బొరుగులు వేసేసుకోవాలండి. దీన్ని బాగా వేయించుకోవాలి, కలబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు నిమ్మకాయ, ఒక నిమ్మకాయ మీద పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకున్నాక బాగా కలబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో, పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు పులుపు సరిపోకపోతే ఇంకాస్త వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. అంతే, బొరుగుల ఉప్మా రెడీ. బొరుగుల ఉగ్గాని అంటారు, ఉప్మా అంటారు, బొరుగుల పొడి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారండి, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా. ఓకేనండి, మా ఇంట్లో టిఫిన్ అయితే రెడీ. ఇక సన్న మంట మీద పాలు కూడా కాగిపోయాయండి. అంతే, టిఫిన్, కాఫీ, టీలు రెడీ. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్.